హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ నేను కలిసి ఒక డిఫరెంట్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాము. అందులో ట్విస్ట్ ఏంటంటే మా బడ్జెట్ 100 రూపీస్ మాత్రమే. 100 రూపీసా? సరే, అయితే 100 రూపీస్ అంటే ఇంట్లోనే నేను మంచి టేస్టీ ఫుడ్ చేస్తాను, సరేనా? 100 రూపీస్ అంటే ఎన్ని వండొచ్చు తెలుసా? ఇంట్లోనా 100 రూపీస్కి ఏం వండుకోవచ్చమ్మా? బయట నుండి అయితే మంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు. 100 రూపీస్కా? అవును. సరే, అయితే నువ్వు బయట నుండి తెచ్చుకో 100 రూపీస్కి. నేను ఇంట్లో టేస్ట్గా వండుతా. నీది బెస్ట్ నాది బెస్ట్ వస్తాయి, నేను చేసి చూపిస్తా చూడు. బయట తెచ్చుకుంటా చూడు, సూపర్ టేస్టీ ఫుడ్. సరే, అయితే నీది టేస్టో నాది టేస్టో చూద్దాం, ఓకేనా? రెడీ? చలో ఫ్రెండ్స్, వెళ్దాం బజార్కి. పప్పు అయితే తాలింపు పెట్టేశాను చూడండి. కొంతమంది అడుగుతారు కదా, అన్ని కర్రీస్ ఒకేసారి ఎట్లా చేస్తారు అక్క అని. కుక్కర్లో పప్పు వేసాను, ఉడికింది, దాన్ని తాలింపు పెట్టేశాను. ఇది ఉడికేలోపు పచ్చడి చేసేసాను. చట్నీ చూడండి, చట్నీ చేశాను. ఒకవైపు తోటకూర పెట్టేసా స్టవ్ మీద చూడండి. ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, నేను వెళ్ళి ఆలు కోసేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇలా టక్క టక్క చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతాయి ఎన్ని కర్రీస్ అయినా. కాకపోతే ఒక ప్రాసెస్ ఉండాలి అనుకొని ఫస్ట్ ఓకే ఇట్లా అంటే టక్క టక్క అన్ని కర్రీస్ చేసుకోవచ్చు. ఇవాళ నేను ఆలు ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. అంటే పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది, సైడ్ డిష్ లాగా. అలా ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని, నేను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఆవాలు వేసేసాను. కొంచెం ఆవాలు చిట్పట అనగానే ఆలు వేసేద్దాం. చూడండి, ఆవాలు చిట్పట అంటున్నాయి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేయాలి. వీటిని మధ్య మధ్య కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆలు ఫ్రై అయిపోయి మధ్యలో నేను కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాం. టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్. ఇందులో మనం కారం వేయట్లేదు, అందుకని పెప్పర్ పౌడర్ వేస్తాము. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఏం తెచ్చుకున్నారు 100 రూపాయలకి? మంచూరియా, వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియానా? అన్ని సాస్లే ఉంటాయి అందులో. లేదమ్మా, ఇగో మంచిగా క్యాప్సికమ్ ఉంటుంది. ఇది ఇంకో క్యాప్సికమ్, ఇదేమంటారు మిర్చి, ఉల్లిగడ్డలు కూడా ఇగో చూడు. వెజ్జా? వెజ్జే. సరే, మంచిగా ఉంటుందమ్మా, బాగుంటుంది టేస్ట్. అవునురా, అన్ని వెజిటేబుల్స్ వేస్తారు, బాగానే ఉంటుంది. కానీ స్టాక్ సాసులు అన్ని వాడతారు, అట్లా ఏం కాదు. బాటిల్ నింపుకొని పెట్టుకుంటాడు రా, ఎన్ని రోజులు ఆ బాటిల్ నడిపిస్తాడు, అది అయిపోయే వరకు నింపుతాడు కదా. అది కరెక్టే, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కదా. నేను చూడు 100 రూపీస్లో వైట్ రైస్, పప్పు, ఇంకా పుదీనా పచ్చడి, ఆలు ఫ్రై, తోటకూర. 100 రూపీస్లో ఇన్ని, అన్ని హెల్దీ. దానికంటే ఇది టేస్ట్, ఇది కూడా హెల్దీ, మొత్తం వెజిటేబుల్సే. నేను చెప్పేది చూస్తుంటే నోరు ఊరుతుంది, అది చూస్తే నోరు ఊరదు. స్టార్ట్ చేయి ఇప్పుడు ఛాలెంజ్, ఎవరు టేస్ట్ ఉంటుందో చూద్దాం. సరే, ఓకేనా ఫ్రెండ్స్? ఇది మా ప్లేటింగ్. ఇవాళ నేను 100 రూపీస్లో ఇవన్నీ చేశాను, వాడు 100 రూపీస్లో అది తెచ్చుకున్నాడు, నేను 100 రూపీస్లో ఇది తెచ్చుకున్నా. చూద్దాం ఎవరి టేస్ట్ ఉంటే ఏది బెస్టో చూద్దాం. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే. 1 2 3 స్టార్ట్. నేనైతే ఫ్రైలలో మంచిగా నిమ్మకాయ. వావ్, బాగా సూపర్ ఉంది మమ్మీ, నాదైతే. చూద్దాం. 100 రూపీస్ బెస్ట్. ఫస్ట్ పచ్చడి, పుదీనా పచ్చడి. క్యాప్సికమ్. నోరు ఊరుతుంది. నా టేస్ట్ చూడు, నీ టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్. పల్లెలు వేసి, టమాటా వేసి, పుదీనా, కొత్తిమీర వేసి చేశాను. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇందులో కూడా ఉంది కొత్తిమీర, టమాటా సాస్. చూస్తావా టేస్ట్? చూస్తా, నువ్వు చూడు. ఓ క్యాప్సికమ్ ఇస్తా. ఎట్లుంది నా 100 రూపీస్ మంచూరియా? మంచూరియానే బయట ఫుడ్ లాగానే ఉంది. అది చూడు, పుదీనా పచ్చడి, పల్లీలు. అబ్బా, ఇప్పుడు సూపర్ ఉందమ్మా. బాగుందా? ఆలు ఫ్రై ఏం లేదు, జస్ట్ పెప్పర్తో ఫ్రై చేసా. సూపర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని
ఫస్ట్ స్కిప్ చేయకుండా ఉంటే ఈ కుకింగ్ మీకు వస్తుంది. పర్లేదు, అది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. నాకు చూపించవా? అబ్బా అంత బాగుందో ఫ్రెండ్స్, ట్రై చేయండి. చూడు బా సూపర్, కానీ అది కూడా సూపర్. వేసుకుందాం. బా అందులో ఆలూ ఫ్రై. చూడు పప్పుతో ఆలూ ఫ్రై. ఇప్పుడు తోటకూర పప్పుతో. బాబా అది బాగుంది, అది బాగుంది. బాబా సూపర్ ఫ్రెండ్స్. అసలు చూడు టేస్ట్ చూడాలి కదా మరి. కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి దీనికి తేడా తెలవాలి అంటే చూడాలి. నైస్. నేను విన్నాయని ఛాలెంజ్లో ఏదో ఓడిపోయాను. నేను 100 రూపీస్తో బయట తెచ్చుకున్నాను, కానీ వేస్ట్ ఫ్రెండ్స్. మనం ఎంత పెద్ద హోటల్ నుంచి తెచ్చుకున్నా అమ్మ చేతి వంట కింద ఏది పనికిరాదు ఫ్రెండ్స్. అసలు అమ్మ చేతి పచ్చడైనా ఎంత టేస్ట్ ఉంటుంది కదా, అవునా కదా? కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అమ్మ చేతి ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళు అమ్మ కోసం ఒక రెడ్ హార్ట్ ఇచ్చేయండి. అవును. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికింత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. అలాగే మా ఈ 100 రూపీస్ ఛాలెంజ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా, బాయ్.